మూర్తిమత్వము. ఓకే, మూర్తిమత్వం అనేటటువంటిది ఏంటంటే పర్సనాలిటీ అని చెప్తారు. ఓకే, మూర్తిమత్వాన్ని పర్సనాలిటీ అని చెప్తూ ఉంటారు. జనరల్ గా మనకి చూడండి, కొంతమందిని చూడగానే వీడి పర్సనాలిటీ భలేగా ఉందిరా అంటూ ఉంటారు. లేకపోతే కొంతమంది లేడీస్ ని చూడగానే పర్సనాలిటీ చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి మనం జనరల్ గా మనం వినేటటువంటి పదమే పర్సనాలిటీ. ఓకే, సో మరి ఆ పర్సనాలిటీ అనేటటువంటి పదాన్ని మనం కేవలం ఒక భాగం మాత్రమే, మనకు తెలిసినటువంటి పర్సనాలిటీ అనేది కేవలం ఒక 10% మాత్రమే. అంటే బయటికి ఒక వ్యక్తి ఏ విధంగా కనిపిస్తున్నాడు, లేకపోతే ఒక క్యాండిడేట్, ఒక లేడీ గాని ఒక జెంట్ గాని బయట చూడడానికి ఏ విధంగా కనిపిస్తున్నాడు అనేటటువంటిది మనం జనరల్ గా పర్సనాలిటీ అని చెబుతూ ఉంటాం. ఓకే, మరి అయితే ఈ పర్సనాలిటీ అనేది కేవలం బయటికి కనిపించేటటువంటి ఈ ఆ రూపురేఖలు కానివ్వండి, ఆకారం కానివ్వండి, శరీర సౌష్ఠవం కానివ్వండి, దీన్ని మాత్రమే మనం ఏమంటామంటే ఒక పర్సనాలిటీ అంటాం. కానీ మరి పర్సనాలిటీ అనేటటువంటిది ఏంటంటే కేవలం శరీర సౌష్ఠవం మాత్రమే కాకుండా మానసిక, శారీరక, సాంఘిక లక్షణాలు మొత్తాన్ని కలిపి ఏమంటారంటే పర్సనాలిటీ అంటారు. మూర్తిమత్వం అనేది ఏంటి అంటే శారీరక, మానసిక, సాంఘిక లక్షణాలు, నైతిక లక్షణాలు మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్తామంటే మూర్తిమత్వం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి అయితే ఈ మూర్తిమత్వం అనేటటువంటిది అసలు చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి పదం. ఓకే, మరి అయితే ఈ కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి పదాన్ని మనం అసలు మూర్తిమత్వం అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని నిర్వచించడం కొంచెం కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు మనకి, కానీ దాన్ని నిర్వచించడం, దాని గురించి వివరించడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీపి అంటే తెలుసు, తీయగా ఉంటుంది. తీపి పదార్థం ఎట్లా ఉంటుంది, తీయగా ఉండేటటువంటి పదార్థం తెలుసు మనకి. తీయదనం అంటే ఏంటో తెలుసు. మరి ఆ తీయదనాన్ని వర్ణించి చెప్పమంటే చెప్పగలుగుతాం మనం? చెప్పలేము. కాబట్టి సో ఇది కూడా అంతే. మూర్తిమత్వం అనేది ఏంటంటే మనకు తెలుసు, ఒక పర్సనాలిటీ, ఒక శరీర సౌష్ఠవం అనేటటువంటి విషయం మనకు తెలుసు. అయితే దాన్ని మనం పూర్తిగా వివరించడం అనేది చాలా కష్టంగా ఉంటది. ఓకే, అయితే మరి దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఈ మూర్తిమత్వాన్ని గురించి మనం కొంతవరకు అంచనా వేయవచ్చు. మూర్తిమత్వాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవటం కష్టమే, కానీ ఆ మూర్తిమత్వాన్ని అంచనా వేయటం అనేది సాధ్యం అవుతుంది. సో కాబట్టి చాలా మంది శాస్త్రవేత్తలు ఈ మూర్తిమత్వం కానీ పర్సనాలిటీ గురించి చాలా మంది పరిశోధన చేసి దాని గురించి చాలా వివరాలను సేకరించడం జరిగింది. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నట్లయితే ఈ మూర్తిమత్వం అనేటటువంటిది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్ గా మనందరికీ ఒక కాన్సెప్ట్ అనేది తెలిసింది. ఓకే, మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. మనందరికీ తెలిసినటువంటి మూర్తిమత్వం అంటే ఏంటి అంటే ఒక పర్సనాలిటీ, శరీర సౌష్ఠవము, ఒక ఫిజిక్. జనరల్ గా మనం చూసేటటువంటి బయట సినిమాల్లో చూసేటటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ పర్సనాలిటీ అనేది భలేగా ఉందో అని చెప్తూ ఉంటారు. మరి అట్లా బయట చూడడానికి మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ రూపురేఖలు కానివ్వండి, ఆకారం కానివ్వండి, ఆ 6 ప్యాక్ బాడీ కానివ్వండి, ఇది ఒక పర్సనాలిటీ అని అంటారు. మంచి పర్సనాలిటీ ఉంది అని చెప్తారు. కానీ యాక్చువల్ గా మనకి సైకాలజీ పరంగా ఒక పర్సనాలిటీ అనేది కేవలం బయటికి కనిపించేటటువంటి ఆ రూపురేఖలు, శరీర సౌష్ఠవం మాత్రమే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉంటాయి దాంట్లో. అంటే శారీరక అంశాలు, తర్వాత మానసిక అంశాలు, సాంఘిక అంశాలు, నైతిక లక్షణాలు, ఇవన్నీ కూడా మొత్తాన్ని కలిపి మనం మూర్తిమత్వం అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ పర్సనాలిటీ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి, అది ఏ భాష నుంచి వచ్చింది అనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే పర్సనాలిటీ అనేటటువంటిది ఆంగ్ల పదం. ఓకే, పర్సనాలిటీ అనేటటువంటిది ఏంటి అంటే ఆంగ్ల పదము. మరి పర్సనాలిటీ అనేటటువంటి ఆంగ్ల పదం ఏ భాష నుంచి వచ్చింది అంటే పర్సోనా అనేటటువంటి లాటిన్ భాష నుంచి వచ్చింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మనం, కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా విన్నట్లయితే మీ అందరికి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉండేటటువంటి టాపిక్స్ ఇవన్నీ. మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనేటటువంటి పదము ఆంగ్ల పదము. మరి ఈ ఆంగ్ల పదం అయినటువంటి మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ఇది ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సోనా అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి మనకి పర్సనాలిటీ అనేది రావటం జరిగింది. ఆ పదం ఏంటి అంటే పర్సోనా. ఓకే, సో పర్సోనా అనేటటువంటి పదం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, మరి మిత్రులు మనకి గతంలో ఇలాంటి బిట్లు కూడా అడగటం జరిగింది. మరి గతంలో ఇలాంటి బిట్లు అడిగినప్పుడు దీని స్పెల్లింగ్ కూడా అడుగుతుంటారు కొన్నిసార్లు. చూడండి, పర్సోనా అనేటటువంటి పదంలో ఏ పదం నుంచి వచ్చింది అని చెప్తారు. మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనేటటువంటి పదం ఈ క్రింది పదం నుంచి వచ్చింది అని 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ పర్సోనా అనేటటువంటి స్పెల్లింగ్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్పెల్లింగ్ ను కూడా మీరు
చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నేను ఒక పేపర్ ని అనాలిసిస్ చేశాను మెథడాలజీలో. మెథడాలజీలో ఒక పేపర్ ని అనాలిసిస్ చేసినప్పుడు ఒక బిట్కి ఇచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా ఇట్లాంటి పదాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఇచ్చేటటువంటి ఆప్షన్స్ అనేవి ఆ పర్సోనా అనేటటువంటి స్పెల్లింగ్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంటే. కాబట్టి మరి పర్సోనా అనేటటువంటి పదము లాటిన్ భాష నుంచి వచ్చింది. మరి లాటిన్ భాషలో పర్సోనా అంటే ఏంటి అంటే ముసుగు అని అర్థం. ముసుగు అని అర్థం. మరి ఏంటి అంటే పూర్వకాలంలో గ్రీకు దేశంలో ఉండేటటువంటి వాళ్ళు పాత్రదారులు కొంతమంది కొన్ని క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు. మరి ఆ పాత్రలు వేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ ముఖాలకి ఏం చేసేవాళ్ళు అంటే ఆ ముసుగులు తగిలించుకునేవాళ్ళు. అంటే జనరల్ గా వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి ఆ వ్యక్తులు అనే వాళ్ళు అందరికీ తెలుసు. మరి కానీ అక్కడ వాళ్ళు వేసేటటువంటి నాటకాల్లో వేసేటటువంటి క్యారెక్టర్ లో వాళ్ళు సెట్ అయ్యే విధంగా మరి వాళ్ళు ఏం చేస్తారంటే శరీరానికి ముసుగులు తగిలించుకుంటారు. ఓకే. సో మరి ఇట్లా ఈ విధంగా శరీరానికి ముసుగులు తగిలించుకొని వాళ్ళు నాటకాల్లో పాత్రలు వేయటం జరుగుతుంది. కాబట్టి అందుకని చెప్పి ఆ విధంగా పర్సనాలిటీ అనేటటువంటి ఆ పదము పర్సోనా అనేటటువంటి లాటిన్ భాష నుంచి వచ్చింది. మరి గ్రీకు భాషలో ఓకే గ్రీకు నాటకాల్లో పాత్రదారులు వాళ్ళ ముఖాలకు వేసుకునేటటువంటి ముసుగు అని అర్థం. పర్సోనా అంటే అర్థం ఏంటంటే ముసుగు అని అర్థం. ఎక్కడ అంటే చూడండి మనకి ఇక్కడ గ్రీకు నాటకాల్లో ఇది గుర్తుపెట్టుకోండి. గ్రీకు నాటకాల్లో పాత్రదారులు వాళ్ళు ముఖాలకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ముసుగులు తగిలించుకొని వేసేవాళ్ళు. అది గ్రీకు దేశస్తులు గుర్తుపెట్టుకోండి. గ్రీకు దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు నాటకాలు వేసేటప్పుడు ముఖాలకి వాళ్ళు మాస్కులు లేకపోతే ముసుగు వేసుకుని వాళ్ళు ఆ నాటకాలు చేసేవాళ్ళు. దాని ఆధారంగా చేసుకుని మనకి ఇక్కడ ఆ పర్సోనా అనేటటువంటి పదం అనేది రావటం జరిగింది. కానీ పర్సోనా అనేటటువంటి పదం మాత్రం లాటిన్ భాషది. గుర్తుపెట్టుకోండి. పర్సోనా అనేటటువంటి పదం అనేది లాటిన్ పదము. మరి పర్సోనాలిటీలో మరి ముసుగు అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే గ్రీకు నాటకాల్లో వాళ్ళు పాత్రదారులు వాళ్ళ ముఖాలకు వేసుకున్నటువంటి ముసుగులు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి ఇంకా తెలుగు తీసుకున్నట్లయితే తెలుగులో కథాకాళి అనేటటువంటి భరతనాట్యం నృత్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి కొంతమంది నృత్యం చేస్తూ ఉంటారు. నృత్యం చేసేటప్పుడు వాళ్ళు కూడా ముఖాలకి తర్వాత శరీరాలకి కొన్ని మాస్కులు వేసుకొని కొన్ని డాన్సులు చేస్తూ ఉంటారు. వీధి నాటకాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ముసుగు అని అర్థం. మనకి చూడండి మనకి జనరల్ గా మనకి ఫోన్ లో కూడా మనకి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఫోన్ లో ఉన్నటువంటి కొన్ని షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే ఇంకా మనకి టిక్ టాక్ కానీ యూట్యూబ్ కానీ వీటిలో చేసేటప్పుడు మనకి ఫేస్ కి కొన్ని మాస్కులు వస్తూ ఉంటాయి. అంటే మనం ఎవరు ఏంటి మనం చేసేటటువంటి కొంతమంది ఫేస్ కనపడకుండా కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు. మరి అట్లా వీడియోలు చేసేటప్పుడు ఎవరు ఏంటి అనే విషయం 10 మందికి కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ఫేస్ కి ఒరిజినల్ గా ఉన్నటువంటి ఫేస్ కి అక్కడ మాస్క్ పెట్టుకునేవాళ్ళు. ఆ వీడియోలో ఉండేటటువంటి ఆప్షన్స్ లో మాస్క్ అనే దాన్ని యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. గ్రీకు దేశాల్లో వాళ్ళు నాటకాలు వేసేటప్పుడు ముఖానికి వాళ్ళు ఎవరో ఏంటి అనేటటువంటి విషయం తెలియకుండా ఆ క్యారెక్టర్ సూట్ అయ్యేటట్టు మాస్కులు తగిలించుకునేవాళ్ళు ముఖానికి. సో ఆ విధంగా ముఖాలు తగిలించుకోవటం వల్ల వాటిని మాస్క్ అనేటటువంటిది చెప్పడం జరిగింది. పర్సోనా అనేటటువంటిది ముసుగు అనే అర్థం. మరి చూడండి నెక్స్ట్ కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మూర్తిమత్వాన్ని గురించి కొన్ని నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. చాలా మంది శాస్త్రవేత్తలు మూర్తిమత్వాలకి నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. మరి ఇచ్చినటువంటి నిర్వచనాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఓకే ఈ నిర్వచనాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఏ శాస్త్రవేత్త ఏ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు అనేటటువంటిది కూడా ఎగ్జామ్ లో ఖచ్చితంగా వీటిని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక నిర్వచనం అనేది యాజ్ టీజ్ గా మనకి అక్కడ ఎగ్జామ్ లో ఇవ్వటం జరుగుతుంది. ఒక నిర్వచనం యాజ్ టీజ్ గా ఎగ్జామ్ లో ఇచ్చి ఆ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఎవరు చెప్పారు అని 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్వచనాలు విషయంలోకి వచ్చేసరికి మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీకు అర్థమయ్యేటట్లుగా జనరలైజేషన్ చేసినటువంటి కొన్ని కోడ్స్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే. సో కాబట్టి ఈ కోడ్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్లయితే మీరు ఒక్కసారి ఈ కోడ్ నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ లో ఎప్పటికీ కూడా మీరు ఈ బిట్లు అనేవి మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. సో చూడండి దాదాపు మనం ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 రకాలైనటువంటి శాస్త్రవేత్తలు మీకు ఇక్కడ కోడ్లు అనేవి ఇవ్వటం జరిగింది. ఓకే. మరి ఈ ఇచ్చినటువంటి కోడ్లను మనం ఏ విధంగా ఇచ్చినటువంటి 9 రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఏ విధంగా మనం సింప్లిఫై చేసి ఒక కోడ్ రూపంలో రాయొచ్చు అనేది మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది.
మీరు అవకాశం ఉంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని జస్ట్ ఆ కోడ్ దగ్గర పెట్టుకొని మీరు ఆ కోడ్ రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆల్పోర్ట్. ఓకే, ఆల్పోర్ట్ ఏం చెప్పాడు అంటే ఒక సమంజసమైనటువంటి నిర్వచనం ఇచ్చాడంట ఇతను. ఆల్పోర్ట్ ఒక సమంజసమైనటువంటి నిర్వచనాన్ని ఇతను ఇవ్వటం జరిగింది. మూర్తిమత్వం అనేటటువంటి దానికి ఒక సమంజసమైనటువంటి అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక నిర్వచనాన్ని ఇతను ఇవ్వటం జరిగింది. మరి ఇతను ఏం చెప్పాడు అంటే ఏ శారీరక మానసిక విధానాలైతే ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్య పూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం అని ఇతను చెప్పడం జరిగింది. ఓకే, ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్య పూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం అని చెప్పాడు. ఓకే, ఇదంతా మనం మొత్తం బట్టి చదవాల్సిన అవసరం లేదు. ఆ శాస్త్రవేత్తకి అతను చెప్పినటువంటి నిర్వచనంలో ఉన్నటువంటి ఒక పదం అనేది కీవర్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. సో ఈ రెండింటిని మనం లింకప్ చేసుకున్నాం. ఎట్లా లింకప్ చేసుకున్నాం అంటే చూడండి, మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్పోర్ట్. ఓకే, ఆల్పోర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్తను మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్పోర్ట్ అనగానే మనకి ఎయిర్పోర్ట్ అని గుర్తు రావాలి. తర్వాత అక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో చైతన్య పూరిత నిర్వహణ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చైతన్య పూరితమైనటువంటి నిర్వహణ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ పైలట్ జాగ్రత్తగా ఆ విమానాన్ని అతనికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆ శక్తులను ఉపయోగించి అతను జాగ్రత్తగా ల్యాండ్ అయ్యేటట్లుగా అతను చేస్తాడు. అంటే అతను చాలా యాక్టివ్ గా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. ఆ విమానాన్ని ఆ ల్యాండ్ చేసేటప్పుడు అతను చాలా యాక్టివ్ గా ఉండాలి. మరి అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా చేయాలి. ఓకే, సో మరి అట్లా చేసేటప్పుడు అలా చేస్తేనే ఆ విమానాన్ని అతను కిందకి దిగుతాడు, సేఫ్టీగా దాన్ని ల్యాండ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే చైతన్య పూరిత నిర్వహణ అంటే ఆ విమానాన్ని కిందకి దింపడం అనేటటువంటిది ఏంటి అంటే ఒక చైతన్య పూరితమైనటువంటి యాక్టివ్ గా ఉండేటటువంటి ఒక ప్రాసెస్ అది. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి వాక్యంలో చైతన్య పూరిత నిర్వహణ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చైతన్య పూరిత నిర్వహణ అంటే ఏంటి అంటే మనం యాక్టివ్ గా అక్కడ కిందకి దింపటం, విమానాన్ని జాగ్రత్తగా కిందకి దింపటం అని గుర్తుపెట్టుకోవాలి. మరి జాగ్రత్తగా కిందకి దింపేది ఎవరు, ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ లో. ఈ విధంగా మీరు సింపుల్ గా ఆ కోడ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ వాక్యంలో ఉన్నటువంటి మొత్తం సెంటెన్స్ మనం ఎలాంటి బట్టి మొత్తం వాక్యాన్ని మొత్తం గుర్తుపెట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మొత్తం ఓవరాల్ గా సైకాలజీ మొత్తం మీద చాలా రకాలైనటువంటి నిర్వచనాలు ఉంటాయి కాబట్టి మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చెప్తాడు, ఒక శాస్త్రవేత్త ఇచ్చి ఆ ఇచ్చినటువంటి శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ముఖ్యమైనటువంటి కీవర్డ్ ఉందా లేదా అక్కడ చెక్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ ని చేయొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులు, ఆల్పోర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్పోర్ట్ అనగానే వెంటనే మనం ఎయిర్పోర్ట్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు అక్కడ ఆ విమానానికి నడిపేటటువంటి పైలట్ ఎంత జాగ్రత్తగా అతను చైతన్య పూరితమైనటువంటి నిర్వహణతోటి ఆ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేస్తాడు. అక్కడే మరి సేమ్ అదే పదం మనకి ఇక్కడ ఉంది, చైతన్య పూరిత నిర్వహణ. ఈ చైతన్య పూరిత నిర్వహణ అనేటటువంటి పదము అక్కడ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా అక్కడ ఆ పైలట్ చైతన్య పూరిత నిర్వహణ చేయటం వల్ల విమానం కింద దిగుతుంది ఎయిర్పోర్ట్ లో. ఓకే, ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండవది హిల్గార్డ్. హిల్గార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనంలో మనకి హిల్గార్డ్ అనేటటువంటి పేరులో మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. దానికి అర్థం చూడండి. హిల్ అంటే పర్వతం అని మనకి తెలుసు, గార్డ్ అంటే మనకి రక్షించేటటువంటి ఒక గార్డ్. ఒక అతను పర్వతం దగ్గర అతను ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఏం తెలియాలి అంటే ఆ పర్వతాల గురించి మొత్తం సమగ్ర స్వరూపం తెలియాలి. ఓకే, సో చూడండి అక్కడ మరి పర్వతాల స్వరూపం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి సోషల్లో వస్తుంటుంది, సాంఘిక శాస్త్రంలో మనకి పర్వతాల స్వరూపము అనేటటువంటి ఒక లెసన్ మనకి జనరల్ గా పర్వతాలు అంటే వాటి యొక్క స్వరూపం కూడా మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి పర్వతాల స్వరూపం అంటే సమగ్ర స్వరూపము, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చినటువంటి నిర్వచనంలో ఉండేటటువంటి పదం ఏంటి అంటే సమగ్ర స్వరూపం అనేటటువంటి పదం ఉన్నట్లయితే సమగ్ర స్వరూపం అంటే దేనికి సంబంధించింది, అది పర్వతాల స్వరూపం అని గుర్తుపెట్టుకోవాలి. పర్వతాల స్వరూపం అంటే పర్వతం అంటే ఏంటి, హిల్స్. కాబట్టి హిల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకో, హిల్ గార్డ్.
హిల్కార్డ్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త పేరు వినగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే పర్వతాల స్వరూపం. పర్వతాల స్వరూపం అంటే సమగ్ర స్వరూపం. కాబట్టి మనకి ఈ శాస్త్రవేత్త పేరులోనే మనకి హిల్ అనేటటువంటి పర్వతం. పర్వతం అనగానే పర్వతాల స్వరూపము. అది దేనికి దగ్గరగా ఉంది అంటే సమగ్ర స్వరూపం. ఈ విధంగా మనం హిల్కార్డ్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెమండ్ బి క్యాటిల్. రెమండ్ బి క్యాటిల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇతను ఏం చెప్పాడు అంటే చూడండి, రెమండ్ బి క్యాటిల్ ఏం చెప్పాడంటే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడో చెప్పడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని చెప్పాడు. అంటే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడో చెప్పేదే మూర్తిమత్వం అని చెప్పాడు. ఎవరు చెప్పింది? రెమండ్ బి క్యాటిల్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, రెమండ్ బి క్యాటిల్ ని ఆర్బి క్యాటిల్ అని కూడా చెప్పొచ్చు. ఆర్బి క్యాటిల్ అంటే రెమండ్ బి క్యాటిల్. ఓకే, ఇతను ఏం చెప్పాడు అంటే ఒక వ్యక్తి ఒక సన్నివేశంలో ఏమి చేస్తున్నాడో చెప్పేటటువంటి చేయడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని చెప్పాడు. మరి దీంట్లో కోడ్ ఎట్లా ఉందంటే చూడండి, రేమండ్. ఓకే, రెమండ్ బి క్యాటిల్ లో మనకి రేమాండ్స్ డ్రెస్ అనేది సూట్ అనేది కనిపిస్తుంది, రేమాండ్ సూట్. అయితే ఇక్కడ చూడండి, అల్లరి నరేష్ కేవు కేక సినిమా చూసే ఉంటారు మీరందరూ మిత్రులు. మరి కేవు కేక సినిమాలో అల్లరి నరేష్ ఏం చేస్తాడు, ఒకసారి ఒక పార్టీకి వెళ్తారు. పార్టీకి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక సూట్ వేసుకొని వెళ్తాడు. మరి ఆ సూట్ వేసుకుని వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ సూట్ చినిగిపోతే వెనకుండి ఇంకొక అతను పుడుతూ ఉంటాడు. కాబట్టి మరి ఒక సన్నివేశంలో అతను ఏం చేశాడు, ఆ సూట్ వేసుకుని పోయాడు. కాబట్టి ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో చెప్పడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని చెప్పాడు. మరి ఎమ్మటనే మనకి ఏం గుర్తు రావాలి అంటే రేమండ్ బి క్యాటిల్ అనే పదం వినగానే మనకి రేమండ్స్ సూట్ గుర్తు రావాలి. మరి ఆ రేమండ్స్ సూట్ వేసుకున్నటువంటి అక్కడ అల్లరి నరేష్ అనేటటువంటి ఆ వ్యక్తి, ఆ హీరో ఏం చేస్తున్నాడు అంటే ఒక సన్నివేశంలో ఏం చేస్తున్నాడో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి రెమండ్ బి క్యాటిల్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త పేరు వినగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు. ఆ సన్నివేశంలో రేమండ్ సూట్ వేసుకున్నటువంటి అల్లరి నరేష్ ఆ సన్నివేశంలో ఏం చేస్తున్నాడు అనేటటువంటిది గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. రేమండ్ బి క్యాటిల్ ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అది గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ 4వది కాంటర్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మూర్తిమత్వాన్ని ఏ విధంగా చెప్పాడు అంటే ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేసే కృత్యాల మొత్తాన్ని కలిపి మూర్తిమత్వం అని చెప్పాడు. ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేసేటటువంటి కృత్యాల మొత్తము, దీని ఏమన్నాడు, మూర్తిమత్వం అని కాంటర్ చెప్పాడు. ఇక్కడ చూడండి, మనకి ఈ వాక్యంలో ఒక కీవర్డ్ బాగా హైలైట్ అయినటువంటి కీవర్డ్ కనిపిస్తుంది. ఏంటి అంటే మొత్తము అని 2-3 సార్లు వచ్చింది. ఓకే, ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము అని ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి చేయగలిగే కృత్యాల మొత్తము అన్నాడు. కాబట్టి అక్కడ మొత్తం అనే పదాన్ని మనం అండర్లైన్ చేసుకోండి, లేకపోతే మొత్తం అనేటటువంటి ఆ పేరుని రాసుకోండి, అది గుర్తు పెట్టుకోండి. దాన్ని దేనికి మనం లింకప్ చేసుకోవాలి అంటే కాంటర్ లో కూడా ని కౌంటర్ అని పెట్టుకోండి. కాంటర్ అంటే కౌంటర్. మరి కౌంటర్ అంటే ఏంటి చూడండి, కౌంట్ చేస్తే ఏమొస్తుంది, మొత్తం వచ్చింది. కొన్ని నెంబర్లు మనం కౌంట్ చేస్తే ఏమొస్తుంది, మొత్తము వస్తుంది. కాబట్టి మొత్తము అక్కడ మనకి అనిపించింది కౌంట్. కొన్ని నెంబర్లు కౌంట్ చేస్తే ఒక మొత్తం వస్తుంది. ఆ మొత్తం అనేది అక్కడ వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో మనకి అంటే ఇచ్చినటువంటి ఆ నిర్వచనంలో కనిపిస్తుంది. కాబట్టి మనకి కాంటర్ అనేటటువంటి శాస్త్రవేత్త అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ కనిపించగానే మనకి ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే కాంటర్ అంటే కౌంటింగ్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఒక మొత్తం విలువ వస్తుంది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి నిర్వచనంలో మొత్తం అనేది ఎక్కడ ఉందో దాన్నే మనం కాంటర్ అని చెప్తారు. సో నెక్స్ట్ విల్బర్స్ జేమ్స్. విల్బర్ జేమ్స్ ఇతను చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ఏంటి అంటే
మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనే దాన్ని దేంతో చెప్పాడు అంటే, ఒక వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యను పొందినప్పుడు ప్రస్ఫుటమయ్యేటటువంటి శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థ అని చెప్పాడు. ఒక వ్యక్తి ఒక పరిసరాలతోటి ప్రతిచర్యను జరిపేటప్పుడు అతనిలో కనిపించేటటువంటి శాశ్వత మానసిక లక్షణాలని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా సూచించేదే మూర్తిమత్వం అని చెప్పాడు విల్బర్డ్ జేమ్స్. మరి ఈ విల్బర్డ్ జేమ్స్ చెప్పినటువంటి నిర్వచనానికి మనం ఒక కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ చూడండి, విల్బర్డ్ జేమ్స్ అనేటటువంటి దాంట్లో బర్డ్ అనేటటువంటి పదం ఉంది. బర్డ్ అంటే ఏంటి? పక్షి. ఓకే, అయితే ఇక్కడ పక్షి ఏంటి అంటే పావురం గుర్తుపెట్టుకోండి. జనరల్ గా మనకి చూడండి, హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర కానీ మనకి ఇంకా ఓల్డ్ సిటీలో కానీ పావురాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మరి అట్లా చాలా కనిపించేటటువంటి పావురాలకి కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక అతను కొన్ని గింజలు తీసుకెళ్లి ప్రతిరోజు వాటికి మేత వేస్తూ ఉంటాడు. ఆ మేత వేసేటప్పుడు అతను ఆ పావురాలు తింటూ ఉంటే, ఆ పావురాలు తినేటప్పుడు అతను ఆ ఫీలింగ్ ని బాగా ఆనందపడుతూ ఉంటాడు. ఆ సన్నివేశం చూసి అతను బాగా ఆనందపడుతూ ఉంటే దాన్ని వేరొక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. ఓకే, మరొక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఎట్లా అనిపిస్తుందంటే, ఒక వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యను పొందినప్పుడు ప్రస్ఫుటమయ్యేటటువంటి అతని శాశ్వత మానసిక లక్షణాలు. మరి అతను ఆ పావురాలకి మేత వేసేటప్పుడు అతను మానసికంగా శారీరకంగా ఎంత ఆనందం పొందుతున్నాడో ఆ ఆనందాన్ని పొందేటటువంటి ఆ మానసిక లక్షణాల్ని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇక్కడ వేరే అతనికి. ఆ విధంగా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి ఆ శాశ్వత మానసిక లక్షణాల్ని ఏమని చెప్పాడు? మూర్తిమత్వం అని చెప్పాడు. కాబట్టి విల్బర్డ్ జేమ్స్. సో విల్బర్డ్ జేమ్స్ లో మనం బర్డ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. బర్డ్ అంటే ఏంటి? పావురం. అంటే మనకి కనిపించేటటువంటి ఒక పావురాలకి మేత వేసేటటువంటి వ్యక్తిలో కనిపించేటటువంటి మానసిక శారీరక ఆనందం. ఆ పావురాలకి మేత వేయటం అనేటటువంటిది అతనికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రతిరోజు వచ్చి ఆ పావురాలకి కొన్ని గింజలు వేస్తూ ఉంటాడు. ఆ గింజలు వేసేటప్పుడు అవి తింటూ ఉంటే అతను ఆనందపడుతూ ఉంటాడు. కాబట్టి అతను ఆ ఆ పరిస్థితిలో ప్రస్ఫుటమయ్యేటటువంటి అతని శాశ్వత మానసిక లక్షణాలనే మూర్తిమత్వం అని విల్బర్డ్ జేమ్స్ చెప్పాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, విల్బర్డ్ అనేటటువంటి దాంట్లో బర్డ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బర్డ్ అంటే ఏంటి? పావురం అనే అర్థము. ఈ పావురం అనేది ఏంటి? ఒక వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్య పొందుతున్నప్పుడు అంటే ఆ పరిసరాల్లో ఏమున్నట్లు? పావురాలు ఉన్నట్లు. అంటే ఒక ఆ పరిసరాల్లో ఉన్నటువంటి పావురాలకి మేత పెట్టినప్పుడు అతనిలో కనిపించేటటువంటి శాశ్వతమైనటువంటి మానసికమైనటువంటి ఆనంద లక్షణాలు ఏవైతే ఉన్నాయో అదే మూర్తిమత్వం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనకి విల్బర్డ్ జేమ్స్ అంటే బర్డ్స్, పావురాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేషియల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎలాంటి నిర్వచనాన్ని ఇచ్చాడో చూద్దాం. డేషియల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విసిదపరిచేటటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రవర్తనా రీతుల్ని మూర్తిమత్వం అంటారు అని చెప్పాడు. వ్యక్తిలో సాంఘిక సర్దుబాటును విసిదపరిచేటటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రవర్తనా రీతుల్ని మూర్తిమత్వం అంటారని చెప్పాడు డేషియల్. దీంట్లో మరి గుర్తుపెట్టుకునేటటువంటి కీవర్డ్ ఏంటంటే, డేషియల్ అనేటటువంటి దాంట్లో డాష్ అని గుర్తుపెట్టుకోండి. జనరల్ గా మనం ఏదైనా ఒక బిట్ అడిగామనుకోండి, డాష్ అని అంటాం. భారతదేశ రాజధాని ఏది అంటే డాష్ అని అడుగుతాం. కాబట్టి అక్కడ డాష్ అనేటటువంటి పదాన్ని, డేషియల్ ని డాష్ అని పదానిగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చెప్పాడంటే, వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటు విశ్వపరిచేటటువంటి పరిపూర్ణమైన ప్రవర్తనా రీతి అని చెప్పాడు. దీంట్లో అతను చెప్పినటువంటి వాక్యంలో సర్దుబాటు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరిపూర్ణమైనటువంటి పదంలో పూరించుట అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, మరి డాష్లు మనం ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక ఖాళీ ఇచ్చినప్పుడు అక్కడ డాష్ అనేటటువంటి పదాన్ని ఇస్తాం. మరి ఆ డాష్ అనేటటువంటి పదాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అందులో ఒక ఖాళీని రాయాలి, ఆన్సర్ రాయాలి. భారతదేశ రాజధాని లేకపోతే తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది అని ఒక చిన్న డాష్ ఇచ్చారు. మరి ఆ డాష్ లో ఆ ఇచ్చినటువంటి పదాన్ని రాయడానికి సర్దుబాటు చేస్తాం మనం. ఆ డాష్ చిన్నగా ఉంది, మరి ఆ డాష్ లో చిన్నగా ఉన్నటువంటి డాష్ లో ఒక పెద్ద పదాన్ని రాయాలి అంటే మరి సరిపోకపోతే మనం ఏం చేస్తాం? సర్దుబాటు చేస్తాం. ఓకే, మరి అట్లా సర్దుబాటు చేస్తాము. తర్వాత అది పూరించడం చేస్తాం, ఖాళీని పూరిస్తాం. మరి అక్కడ చూడండి, పరిపూర్ణమైన అంటే పూరించడం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూర్తిమత్వం అంటే ఒక పరిపూర్ణమైనటువంటి అంటే పూరించుట అనేటటువంటి పదాన్ని, సర్దుబాటు అనే పదాన్ని కూడా గుర్తుపెట్టుకోండి.
సర్దుబాటు అనేటటువంటి పదాన్ని, సాంఘిక సర్దుబాటు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే, ఈ డాషియల్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి పేరులో డాష్ అనేటటువంటి పదం ఉంది. ఆ డాష్ అనేటటువంటి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఆ పదాన్ని సర్దుబాటు చేస్తాము. దాని ఆన్సర్ రాసేటప్పుడు ఖాళీలో డాష్ లో మనం ఒక పదాన్ని రాసేటప్పుడు సరిపోకపోతే సర్దుబాటు చేస్తాము, అడ్జస్ట్ చేసి సర్దుబాటు చేస్తాము. దాంతో పాటు ఖాళీని పరిపూర్ణం చేస్తాం. ఆ పరిపూర్ణం చేస్తే మనకి ఆ డాష్ అనేది ఫిల్ అవుతుంది. కాబట్టి డాషియల్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెవిన్. లెవిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే మూర్తిమత్వం అనేది ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ. సమగ్రమైన సంపూర్ణమైనటువంటి వ్యవస్థ ఏంటి అనేది అంటే మూర్తిమత్వం అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? లెవిన్ అని చెప్పాడు. మరి లెవిన్ చెప్పినటువంటి ఆ పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే లెవిన్ అనేటటువంటి పదానికి అర్థము లవ్ అని గుర్తుపెట్టుకోండి. లెవిన్ లో ఉన్నటువంటి ఆ లవ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని మరి అతను ఏం చెప్పాడు? మూర్తిమత్వం అనేది ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అన్నాడు. అంటే ప్రేమ అనేటటువంటిది లేకపోతే లవ్ అనేటటువంటిది ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణమైన వ్యవస్థ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనేటటువంటిది ఒక సమగ్రమైన సంపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థ. అట్లా గుర్తుపెట్టుకోవటం, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనకు ఆప్షన్ అనేది తెలుస్తుంది. లెవిన్ అంటే లవ్ అని గుర్తుపెట్టుకోండి. లవ్ అనేది ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి వ్యవస్థ. నెక్స్ట్ ఐసెంక్. చూడండి మిత్రులు, మీకు కావాలంటే మీరు ప్రాక్టీస్ బిట్లు చేయండి. ప్రాక్టీస్ బిట్లు చేసేటప్పుడు ఈ కోర్స్ మీకు ఖచ్చితంగా బాగా ఉపయోగపడతాయి. మనం వాక్యం మొత్తం గుర్తుపెట్టుకోని అవసరం లేదు, దాని అర్థం కూడా అవసరం లేదు. మనకి ఒక వాక్యంలో ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో, నిర్వచనం ఏదైతే ఉందో, ఆ నిర్వచనాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం అక్కడ గుర్తిస్తే సరిపోతుంది. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి మొత్తం వివరణ మనకు అవసరం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త పేరు, అక్కడ ఇచ్చినటువంటి ఆ వాక్యంలో మనకి ముఖ్యమైనటువంటి కీవర్డ్ రెండింటికి కూడా లింకప్ చేసుకొని మనకి మర్చిపోకుండా పర్ఫెక్ట్ గా మనం ఆ రెండింటిని కూడా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐసెంక్. ఐసెంక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు, ఒక వ్యక్తిలో ఉండేటటువంటి సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన రీతుల్ని మూర్తిమత్వం అంటారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన, దీన్ని మూర్తిమత్వం అంటారని ఐసెంక్ చెప్పాడు. మరి దీంట్లో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఐసెంక్ లో ఐస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఐసెంక్, ఐస్ సెంక్ అని రాశాను నేను. ఐసెంక్, ఐసెంక్ అంటే దాంట్లో ఐస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. జనరల్ గా మనకి చూడండి ఐస్ తయారు చేసేటటువంటి వాళ్ళు, ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ తయారు చేసేటప్పుడు వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోరు. అంటే ఏంటి, వాళ్ళు మంచిగా ఉన్నటువంటి ప్యూర్ వాటర్ వాడరు, మంచి కలుషితమైనటువంటి నీటిని వాడచ్చు, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోరు. మరి అక్కడ మనం కాబట్టి ఒక వ్యక్తి ఐస్ ఎట్లా తయారు చేస్తున్నారో చూడడానికి పోయినప్పుడు అక్కడ మొత్తం సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన అతను పరిశీలించాడు. లేకపోతే ఒక ఐసు తినమని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇచ్చినప్పుడు అతను నేను ఐస్ తినను, నాకు మొత్తం ఈ ఐస్ మీద సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన నాకు తెలుసు, ఈ ఐస్ ని ఎలా తయారు చేస్తారనే విషయం నాకు తెలుసు, మరి ఐస్ తయారు చేసేటప్పుడు సరైనటువంటి వాటర్ ను యూజ్ చేయరు, అంత దాంట్లో పొల్యూషన్ ఉంటుంది, కల్తీ ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి మనకి ఇక్కడ ఐసెంక్ అనేటటువంటి పదంలో శాస్త్రవేత్త అనేటువంటి ఐసెంక్ అనేటటువంటి పేరులో మనం ఐస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఐస్ అనేటటువంటి పదం ఏంటంటే సమగ్ర వాస్తవ పరిశీలన అని గుర్తుపెట్టుకోండి. అంటే లేకపోతే సమగ్ర వాస్తవ ప్రవర్తన. ఐస్ తయారు చేసేటప్పుడు ఐస్ ఎంత క్వాలిటీ ఉంటుంది అనేటటువంటి సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన మనకి తెలుసు. కాబట్టి దాన్ని ఐసెంక్ అని గుర్తుపెట్టుకోవాలి. సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన అనేది మనకి తెలుసు. ఐస్ అనేది తయారు చేసేటప్పుడు ఎట్లా దాంట్లో ఎంత క్వాలిటీ లేకుండా ఉన్నటువంటి వాటర్ కానీ అట్లా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి సమగ్రమైన వాస్తవ ప్రవర్తన తెలిస్తే ఐస్ అనేది ఎవరు తినరు అని జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాట్సన్. వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యేటటువంటి క్రియాత్మక శక్తుల సముదాయమే ఇది మూర్తిమత్వం అన్నాడు. అంటే దీర్ఘకాల వాస్తవ ప్రవర్తనని, వాస్తవ పరిశీలనని ద్వారా దీర్ఘకాలంగా మనం ఒక వ్యక్తి యొక్క వాస్తవ పరిశీలన మనం పరిశీలించినట్లయితే అతనిలో వ్యక్తమయ్యేటటువంటి క్రియాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్నే మూర్తిమత్వం అంటారని వాట్సన్ చెప్పాడు. ఓకే, అతను చెప్పిన ఆ వాక్యం మొత్తం కూడా మనకు అవసరం లేదు. సో దాన్ని మనం సింప్లిఫై చేసి ఒక కోడ్ రూపంలో మార్చుకోవాలి అంటే ఏంటి చూడండి, వాట్సన్. దాంట్లో వాట్సన్ లో సన్ అనేటటువంటి పదం ఉంది.
మరి ఆ సన్ అనే పదాన్ని దేంట్లో ఉపయోగిస్తున్నాం అంటే చూడండి, F2 మూవీ మీ అందరూ చూసే ఉంటారు. మిత్రులందరూ కూడా మీరు వాట్సాప్ మూవీ చూసారా? సరే, ఈ మన F2 అనేటటువంటి మూవీ చూసినట్లయితే ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. ఈ F2 అనేటటువంటి మూవీలో ఏంటి, అతను వాళ్ళ కొడుకు ఎవరో తెలియనట్లు యాక్షన్ చేస్తాడు. తన కొడుకు ఎవరో తెలుసుకోవడానికి అతను ఏం చేస్తాడు, దీర్ఘకాలంలో ఎక్కువ రోజుల పాటు వాళ్ళ మీద పరిశీలన చేస్తాడు. అంటే వాళ్ళ మీద పరిశీలన చేసి నా నిజమైనటువంటి కొడుకు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పి అతను వాళ్ళ మీద పరిశీలన చేసేటప్పుడు నేనే మీ కొడుకుని అని చెప్తూ ఉంటారు కొంత ముగ్గురు నలుగురు వచ్చి. మరి అప్పుడు ఏం చేశాడు, నా నిజమైనటువంటి కొడుకు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నాను, కొంతకాలం పాటు మిమ్మల్ని పరిశీలిస్తాను, మీరు పరిశీలించిన తర్వాత మీలో ఎవరో నా కొడుకో వాళ్ళకి నా ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి మనకి అది కోడ్. F2 మూవీలో ఆ హీరోకి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తాడు, దీర్ఘకాల వాస్తవ పరిశీలన చేస్తాడు. అతనికి ఉన్నటువంటి ముగ్గురు నలుగురు కొడుకుల్లో నిజమైనటువంటి ఆ ముగ్గురు నలుగురు క్యారెక్టర్లో నిజమైనటువంటి కొడుకు ఎవరో తెలుసుకోవడం కోసం ఏం చేశాడు, అతను దీర్ఘకాల వాస్తవ పరిస్థితుల్ని అతను పరిశీలించాడు. అట్లా దీర్ఘకాలంగా వాస్తవ పరిశీలన చేసిన తర్వాత నిజమైనటువంటి కొడుకు ఎవరో నేను తెలుసుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వాట్సన్ అని పేరు గుర్తుపెట్టుకోండి. ఆ వాట్సన్ అనేటటువంటిది ఏంటి అంటే సన్. ఆ F2 మూవీలో మొత్తం ఆ నిజమైనటువంటి కొడుకు ఎవరో తెలుసుకోవడానికి వాళ్ళ నాన్న చేసినటువంటి ప్రయత్నం మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా మీరు F2 మూవీని దీర్ఘకాల వాస్తవ పరిశీలన అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ రాయొచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇవి నిర్వచనాలు. మరి ఈ నిర్వచనాలకు సంబంధించినటువంటివి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. ఇవి అయిపోయిన తర్వాత వీటి మీద మళ్ళీ కొన్ని ప్రశ్నలను మనం చూద్దాం. ఆ ప్రశ్నలు చూసినట్లయితే మీకు ఈజీగా ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఒకసారి నేను ప్రశ్నలు అడుగుతాను, ఒకసారి మీరు వీటికి సంబంధించి చూడండి. సమాధానాలు మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతాయి. చూడండి, ఒక వ్యక్తి సమగ్ర స్వరూపాన్ని ప్రవర్తన విధానాన్ని సూచించేదే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. ఒక వ్యక్తి సమగ్ర స్వరూపాన్ని ఒక వ్యక్తి సమగ్ర స్వరూపాన్ని ప్రవర్తన విధానాన్ని సూచించే మూర్తిమత్వము అని నిర్వచించినటువంటి వారు ఎవరు? ఆల్పోర్ట్, హిల్గార్డు, కాటిలు, ఐసెంక్. మిత్రులు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, దీంట్లో నాకు అర్థమవుతుంది. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద చూడండి ఒకసారి, అందులో ఉన్నటువంటి కీవర్డ్ ఎక్కడ ఉందో మీరు చూసి ఈజీగా శాస్త్రవేత్తను మీరు గుర్తుపట్టవచ్చు. ఒక వ్యక్తి సమగ్ర స్వరూపం, ఒక వ్యక్తి సమగ్ర స్వరూపాన్ని ప్రవర్తన విధానాన్ని సూచించేదే మూర్తిమత్వం అని నిర్వచనాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సమగ్ర స్వరూపము, సమగ్ర స్వరూపాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త చూడండి, ఆల్పోర్టు, హిల్గార్డు, క్యాటిలు, ఐసెంక్. సమగ్ర స్వరూపం. ఒక వ్యక్తి యొక్క సమగ్ర స్వరూపాన్ని చెప్పినటువంటి ఐసెంక్. ఓకే, థ్యాంక్ యూ అండి, కరెక్ట్, ఇది బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, పర్సోనా అనే పదం ఏ భాషకు సంబంధించినటువంటి పదము? పర్సోనా అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? పర్సోనా అనేటటువంటిది ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్. ఓకే, థ్యాంక్ యూ అండి, లాటిన్ భాష నుంచి వచ్చింది, కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల యొక్క చైతన్యపూరిత నిర్వహణ, ఆ శక్తుల యొక్క చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త. చూడండి, చైతన్యపూరిత నిర్వహణ అనేటటువంటి పదం ఎందులో ఉందో చూడండి మీరు. చైతన్యపూరితమైనటువంటి నిర్వహణ, ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. చైతన్యపూరితమైనటువంటి నిర్వహణ అనేటటువంటిది ఏ శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనంలో ఉందో చూడండి. ఆల్పోర్ట్. చెప్పే కదా, విమానాన్ని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసేటప్పుడు చైతన్యపూరితమైనటువంటి నిర్వహణ కావాలని చెప్పాం, కాబట్టి మనం ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బిట్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చేయండి. ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము
ఒక వ్యక్తి చేయగలిగిన కృత్యాల మొత్తము ఆ వ్యక్తి మూర్తిమత్వం అని చెప్పింది ఎవరు? చూడండి, మొత్తం అని ఉంది కాబట్టి ఇక్కడ మరి ఆప్షన్ ఏంటంటే ఆల్పోర్ట్, హిల్గార్డ్, నెక్స్ట్ కాంటర్. ఆల్పోర్ట్, హిల్గార్డ్, రేమండ్ బి కాటిల్, కాంటర్. సో చూసే మిత్రులు కామెంట్ పెట్టండి. ఆ ఇచ్చినటువంటి కోడ్ మొత్తం అని చెప్పాం. కౌంటర్. ఓకే, థ్యాంక్ యూ అండి, కరెక్ట్ చెప్పారు ఆన్సర్. రాంబాబు బద్రిరెడ్డి గారు. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొకటి. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అని చెప్పేది మూర్తిమత్వం అని చెప్పింది ఎవరు? కాంటరు, రేమండ్ బి క్యాటిల్, విల్బర్డ్ జేమ్స్. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో చెప్పేటటువంటిదే మూర్తిమత్వం అని చెప్పింది ఎవరు? కాంటరు, రేమండ్ బి క్యాటిల్, విల్బర్డ్ జేమ్స్. మిత్రులు ఆన్సరు చాట్ బాక్స్ లో మీరు చాట్ చేయండి. మీకు ఆ ఇచ్చినటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి వాటిని చూడండి. ఆప్షన్స్ మీరు చూస్తే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, తర్వాత మీరు చూసుకోవచ్చు. ఒక సన్నివేశంలో అని చెప్పాము. ఓకే, అల్లరి నరేష్ ఒక సన్నివేశంలో ఏం చేశాడు? రేమాండ్ సూట్ వేసుకున్నాడని చెప్పాము. అల్లరి నరేష్. ఓకే, అల్లరి నరేష్ ఒక సన్నివేశంలో ఏం చేశాడు? సినిమాలో ఒక రేమాండ్ సూట్ వేసుకున్నాడు కాబట్టి రేమాండ్ బి క్యాటిల్. ఓకే, రేమాండ్ బి క్యాటిల్. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీ వర్ష గారు చెప్పారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, ఒక మూర్తిమత్వం అనేది వ్యక్తి లక్షణాల సమగ్ర స్వరూపం. అది వ్యక్తి ప్రవర్తన విధానాన్ని సూచించేటటువంటి, ఆ వ్యక్తి పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటుందో నిర్దేశిస్తుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సమగ్ర స్వరూపం చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేటటువంటి కోడ్ ఏది అంటే సమగ్ర స్వరూపం అనేటటువంటిది ఎక్కడ ఉందో చూడండి. సమగ్ర స్వరూపము అంటే హిల్గార్డ్. చూడండి, సమగ్ర స్వరూపం అనే 2-3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మిత్రులు. చూస్తాండి మీరు సమగ్ర స్వరూపం అనే టక్కన ఒకేసారి మీరు చూడకండి, రెండింటికి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఐసెంక్ ఏం చెప్పాడు? సమగ్ర వాస్తవ ప్రవర్తన అన్నాడు. ఓకే, సమగ్రమైనటువంటి వాస్తవ ప్రవర్తన. సమగ్ర స్వరూపం అనేటటువంటిది దాదాపు ఎవరు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఒకళ్ళే ఉన్నారు, హిల్గార్డ్, శ్రీహాన్ హిల్గార్డ్. రైట్ అండి, హిల్గార్డ్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనకి ఆ కోడ్ దాంట్లో చైతన్యపూరిత నిర్వహణ అనేటటువంటిది వచ్చినప్పుడు ఆల్పోర్ట్. నెక్స్ట్ సమగ్ర స్వరూపము అంటే హిల్గార్డ్. ఓకే, పర్వతాలకు సంబంధించింది. నెక్స్ట్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యేటటువంటి క్రియాత్మక శక్తి సముదాయం అని మూర్తిమత్వాన్ని చెప్పినటువంటిది ఎవరు? లెవిను, డేషియలు, వాట్సన్, ఐసెంక్. దీర్ఘకాల వాస్తవ ప్రవర్తన. చూడండి, మీకు ఇచ్చేటటువంటి ఆ క్వశ్చన్ లో ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి అంటే దీర్ఘకాల వాస్తవ పరిశీలన అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు అక్కడ ఆప్షన్ లో చూడండి, బోర్డు మీద స్క్రీన్ మీద ఉన్నటువంటి దాంట్లో చూడండి, దీర్ఘకాల వాస్తవ పరిశీలన అనేటటువంటిది ఎవరి దగ్గర ఉంది? వాట్సన్. రైట్ ఆన్సర్. చూడండి, దాంట్లో మనకి ఇచ్చిన కోడ్ ఏంటంటే సన్ అని పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. అంటే F2 మూవీలో అతను కొడుకు, నిజమైనటువంటి కొడుకు ఎవరో తెలుసుకోవడానికి అతను ఏం చేశాడు? దీర్ఘకాల వాస్తవ పరిశీలన చేశాడు. అది కోడ్. వాట్సన్. రైట్ అండి, రాంబాబు రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొకటి, వ్యక్తిలో సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైనటువంటి ప్రవర్తనా రీతి. సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతి. దీన్ని మూర్తిమత్వం అని చెప్పింది ఎవరు? ఐసెంక్, ఆల్పోర్ట్, లెవిను, డేషియల్. డేషియల్. ఓకే, రైట్ ఆన్సర్. సాంఘిక సర్దుబాటు
విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన అని చెప్పాం. ఖాళీలు అని చెప్పాం. డేషియల్ అనేటటువంటి శాస్త్రవేత్త దగ్గర మనం ఏం చెప్పాము? డాషియల్ దగ్గర ఒక ఖాళీ అని చెప్పాం. డాష్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుందాం అని చెప్పాం. మరి ఆ డాష్ అనేటటువంటి దాంట్లో ఏంటి? సర్దుబాటు చేస్తాం. మన అక్షరాలు సరిపోకపోతే సర్దుబాటు చేసి వాటిని పరిపూర్ణం చేస్తాం. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి మిత్రులకి ఈ విధంగా మీకు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి బిట్లు ఏది ఇచ్చినా కానీ మీరు కరెక్ట్ గా మీరు ఆన్సర్ని మీరు ఖచ్చితంగా చేయొచ్చు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్. నెక్స్ట్ మనం మూర్తిమత్వానికి సంబంధించినటువంటి మూలకాలు ఏంటో చూద్దాం. మరి పీటర్ శాండీపర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే మూర్తిమత్వానికి సంబంధించినటువంటి మూలకాలను అతను చెప్పడం జరిగింది. అంటే మూర్తిమత్వం దేనితో తయారవుతుంది అనేటటువంటి విషయాలను అతను చెప్పడం జరిగింది. పీటర్ శాండీపర్డ్ మూర్తిమత్వం మూలకాల్ని వివరించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మూర్తిమత్వం మూలకాలను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటారు. ఎవరు వివరించింది? పీటర్ శాండీపర్డ్. మరి ఇతను పీటర్ శాండీపర్డ్ మూర్తిమత్వం మూలకాల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 8 రకాలుగా వర్గీకరించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. పీటర్ శాండీపర్డ్ మూర్తిమత్వ మూలకాలని 8 రకాలుగా వర్గీకరించాడు. మరి ఆ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మూర్తిమత్వం తయారవ్వాలంటే ఈ 8 రకాలైనటువంటి అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పీటర్ శాండీపర్డ్ ఏం చెప్పాడంటే మూర్తిమత్వం నిర్మించాలి అంటే ఒక వ్యక్తికి మూర్తిమత్వం ఎట్లా తయారవుతుంది అంటే 8 రకాలైనటువంటి లక్షణాలు కానీ 8 రకాలైనటువంటి అంశాల కలయిక వలన మూర్తిమత్వం తయారవుతుంది అని చెప్పాడు. ఈ 8 రకాలైనటువంటి అంశాలని ఏం చెప్పాడు? మూర్తిమత్వం మూలకాలు అని చెప్తున్నాడు. ఈ 8 రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి కలయిక వలన ఒక మూర్తిమత్వం తయారవుతుంది. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ కానీ మూర్తిమత్వం అనేది 8 రకాలైనటువంటి అంశాలు లేదా మూలకాల కలయిక వలన మూర్తిమత్వం తయారవుతుంది అని ఇతను చెప్పడం జరిగింది. కాబట్టి మరి మూర్తిమత్వం మూలకాలని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? పీటర్ శాండీపర్డ్. శ్రీహాన్. ఓకే అండి, మనకి మూర్తిమత్వం మూలకాలను వివరించినటువంటి శాస్త్రవేత్త పీటర్ శాండీపర్డ్. మరి పీటర్ శాండీపర్డ్ వివరించినటువంటి మూర్తిమత్వ మూలకాల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పండి? మూర్తిమత్వం మూలకాలను వివరించినటువంటి పీటర్ శాండీపర్డ్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం తయారవ్వాలంటే ఎన్ని రకాలైనటువంటి అంశాలని అతను చెప్పాడు? 8 లక్షణాలని అంటే 8 అంశాలని అతను వివరించడం జరిగింది. మూర్తిమత్వం మూలకాల్లో 8 అంశాలను ఆధారంగా చేసుకుని అతను వివరించాడు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. కామేశ్వర్ చౌదరి గారు 8 అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్లు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే మీకు చెప్పామో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే ఏదైనా ఒక ప్రాక్టీస్ బిట్లు కానీ మీరు ఏదైనా చూసినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ మనకి లైన్ టు లైన్ ఇట్లాంటి బిట్లు అన్ని కూడా ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మూర్తిమత్వం మూలకాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత కూడా నేను వీటి మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఈ ప్రశ్నలకు కూడా మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు క్లారిటీగా ఈ టాపిక్ మీద మీకు గ్రిప్ అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ భౌతిక లేదా శారీరక లక్షణాలు. ఒక వ్యక్తి మూర్తిమత్వం తయారవ్వాలంటే కావాల్సినటువంటి వాటిలో మొదటి లక్షణం ఏంటి అంటే భౌతిక శారీరక లక్షణాలు అనేటటువంటి ఫిజికల్ ట్రేట్స్ అంటారు. ఓకే, ఒక వ్యక్తి జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. అతను రంగు కానివ్వండి, ఎత్తు కానివ్వండి, అందం కానివ్వండి, లేకపోతే శరీర నిర్మాణం కానివ్వండి, జుట్టు రంగు కానీ, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అతను మూర్తిమత్వానికి సంబంధించినటువంటి భౌతిక లక్షణాలు. మరి ఇవి లేకుండా మూర్తిమత్వం అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి మూర్తిమత్వం తయారవ్వాలి అంటే భౌతిక లక్షణాలు కూడా చాలా ముఖ్యం. మరి ఆ భౌతిక లక్షణాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే రంగు, ఎత్తు, అందము, జుట్టు రంగు, చర్మం రంగు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి భౌతిక లక్షణాలు లేదా శరీర లక్షణాలు అంటారు. ఓకే, ఇప్పుడు ఒక బిట్ అడుగుతాను నేను, మీరు చెప్పండి. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఎత్తు అనేటటువంటి లక్షణం ఏ మూర్తిమత్వ మూలకాల కిందకు వస్తుంది? చెప్పండి మిత్రులు. చూడండి, వీడియో చూసేటటువంటి మిత్రులు ఆన్సర్ చేయండి. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఎత్తు అనేటటువంటి లక్షణం అనేది ఏ మూర్తిమత్వ మూలకాని కిందకి వస్తుంది? శారీరక. ఓకే, థ్యాంక్ యూ అండి. నిరీక్షణ, శారీరక, భౌతిక లేకపోతే శారీరక లక్షణాలు. ఓకే అండి, కరెక్ట్ చెప్పారు. కాబట్టి మరి తర్వాత
ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్వచించడానికి జుట్టు రంగు అనేది ఏ రకమైనటువంటి మూర్తిమత్వ మూలకము? ఇది కూడా భౌతిక లేదా శారీరక లక్షణం. చూడండి, ఇంకొక బిట్ దీన్ని మనకి రివర్స్ లో అడగడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే, ఈ క్రింది వాటిలో ఏ అంశము ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్వచించడానికి అవసరమైనటువంటి భౌతిక లక్షణాల్లో లేనటువంటి దాన్ని గుర్తించండి అంటారు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి వినండి. ఈ క్రింద ఇచ్చినటువంటి అంశాల్లో ఏ అంశము ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్వచించడానికి అవసరమైనటువంటి భౌతిక లేదా శారీరక లక్షణాల్లో లేనటువంటిది అని అడుగుతారు. కాబట్టి కింద నేను ఆప్షన్స్ 4 ఆప్షన్స్ చెబుతున్నాను, మీరు ఆన్సర్ చేయండి. ఇందులో లేనటువంటిది ఏదో గుర్తించండి. భౌతిక లేదా శరీర లక్షణాల్లో లేనటువంటి అంశం ఏదో చెప్పండి. ఎత్తు, జుట్టు రంగు, నెక్స్ట్ రక్తము, తర్వాత చర్మం రంగు. సో వీటిలో భౌతిక లేదా శరీర లక్షణాలకు సంబంధించినటువంటి లక్షణం కానిది ఏది చెప్పాలి? ఏది చెప్పండి? ఈ క్రింది వాటిలో ఏ అంశము మూర్తిమత్వాన్ని నిర్వచించేటటువంటి భౌతిక లేదా శారీరక లక్షణాలకు సంబంధం లేనిది? రక్తము. ఓకే, సో కాబట్టి మిత్రులకు అర్థమైంది, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. భౌతిక లక్షణాలు, మూర్తిమత్వాన్ని మనం నిర్వచించాలి అంటే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలి అంటే అతనికి ఉన్నటువంటి భౌతిక లక్షణాలు కానీ శారీరక లక్షణాలు కూడా మనం పరిశీలించాలి. ఒక వ్యక్తికి ఉన్నటువంటి భౌతిక శారీరక లక్షణాలన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి మూర్తిమత్వంలో ఒక భాగాలే. కాబట్టి భౌతిక లక్షణాలు లేదా శారీరక లక్షణాలు అనేటటువంటివి ఏవి అంటే మనకి బయట కనిపించేటటువంటి బాహ్య లక్షణాలు. ఓకే, అతని ఎత్తు కానివ్వండి, రంగు కానివ్వండి, జుట్టు రంగు కానివ్వండి, చర్మం రంగు కానివ్వండి, శరీర నిర్మాణం కానీ, అతని ఫిజిక్ కానివ్వండి, అతని ఎత్తు కానివ్వండి, ఇవన్నీ కూడా భౌతిక లక్షణాలే. సో ఈ భౌతిక లక్షణాలు అన్ని కూడా ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్వహించడానికి లేదా మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి భౌతిక లేదా శరీర లక్షణాలు. ఓకే, నెక్స్ట్ శారీరక నిర్మాణ లక్షణాలు అంటే ఫిజియోలాజికల్ ట్రైట్స్ అంటారు వీటిని. ఫిజియోలాజికల్ ట్రైట్స్ శరీర నిర్మాణ పరమైనటువంటి లక్షణాలు. అంటే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు భౌతిక లక్షణాలు అంటే బయటికి కనిపించేవి, మరి శరీర నిర్మాణ లక్షణాలు అంటే ఫిజియోలాజికల్ ట్రైట్స్ అంటే బయటికి కనిపించకుండా లోపల ఉండేటటువంటివి, అంటే ఫిజియాలజీకి సంబంధించినటువంటివి. సో వీటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హార్మోన్లు కానివ్వండి, ఎంజైమ్లు కానివ్వండి, రక్తంలో ఉండేటటువంటి మూలకాలు. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే శరీర నిర్మాణ లక్షణాల కిందకు వస్తాయి. అంటే రక్త వర్గాలు, రక్తంలో ఉన్నటువంటి ఖనిజాలు నిష్పత్తి, అంతఃస్రావక వ్యవస్థ, హార్మోన్లు, ఎంజైములు, బీపీ. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శరీర నిర్మాణ లక్షణాలకు సంబంధించినవి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక బిట్ అడుగుతాను. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి లక్షణమైనటువంటి బీపీ లేకపోతే రక్త ఒత్తిడి అనేది మూర్తిమత్వ మూలకాల్లో దేనికి సంబంధించినది? ఆప్షన్ శారీరక లక్షణాలు, శరీర నిర్మాణ లక్షణాలు, బౌద్ధిక లక్షణాలు. చూడండి మిత్రులు, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది బయటికి కనిపించే లక్షణాలు భౌతిక లక్షణాలు అంటారు, లేకపోతే శారీరక లక్షణాలు అంటారు. భౌతిక లక్షణాలు లేకపోతే శారీరక లక్షణాలు అంటారు. రెండవది ఏంటి అంటే శరీర నిర్మాణ లక్షణాలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది శరీర లక్షణాలు అంటే బయటికి కనిపించేవి. రెండవది ఏంటి అంటే శారీరక నిర్మాణం గుర్తుపెట్టుకోండి. రెండవది శారీరక నిర్మాణం అంటే లోపల ఇంటర్నల్ గా ఫిజియాలజీకి సంబంధించిందని ఏమంటారు? శారీరక నిర్మాణం అంటారు. శరీర లక్షణాలు అంటే బయట కనిపించే శరీర లక్షణాలు. సో కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఫస్ట్ది ఫిజికల్, బయటకు కనిపించేది ఫిజికల్. ఫిజియోలాజికల్ అంటే ఇంటర్నల్ గా మన అవయవాల్లో ఉండేటటువంటి ఆ పనితీరుకు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా ఫిజియోలాజికల్ ట్రేట్స్ అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శరీర నిర్మాణ లక్షణాలు అంటే అంతర్గతంగా ఉండే అవయవాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటివి. చూడండి, వ్యక్తి జీవన క్రియలు, మన బాడీలో జరిగే జీవనక్రియ, శ్వాసక్రియ, ఇవన్నీ కూడా మన అంతర్గతంగా ఉండేటటువంటి శరీర నిర్మాణ లక్షణాలే కదా. తర్వాత రక్త వర్గాలు, తర్వాత రక్తంలో ఉండేటటువంటి మూలకాలు కానివ్వండి, హార్మోన్లు కానివ్వండి, ఎంజైములు కానివ్వండి, బీపీ కానివ్వండి. సో ఇవన్నీ కూడా శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఇంకొకటి రక్త వర్గాలు అనేటటువంటిది
రక్త వర్గాలు అనేటటువంటి లక్షణం మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి ఏ మూలకంగా గుర్తించవచ్చు? రక్త వర్గాలు అనేటటువంటిది పీటర్ శాండిఫర్డ్ వివరించినటువంటి మూలకాల్లో ఏ లక్షణానికి సంబంధించింది? చెప్పండి ఆన్సర్. రక్త వర్గాలు అనేటటువంటి లక్షణము పీటర్ శాండిఫర్డ్ మూర్తిమత్వ మూలకాలను వివరించినటువంటి అంశాల్లో దేనికి సంబంధించినది? ఫిజియోలాజికల్ ట్రైట్స్. ఓకే సార్, కరెక్ట్ ఆన్సర్ అండి. శరీర నిర్మాణ లక్షణాలు. మీకు నేను కొన్ని అక్కడ 2 రాశాను, మీరు ఇంకా కొన్ని ఉంటే రాసుకోండి. శరీర నిర్మాణ లక్షణాల దగ్గర నేను ఒక 2 ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్స్ రాశాను. హార్మోన్లు, ఎంజైములు, రక్తం అని రాశాను. మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేసుకునేవి ఏమైనా ఉంటే రాసుకోండి, నేను చెప్తాను. వ్యక్తి జీవన క్రియలు. జీవన క్రియలు అంటే జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏంటి అంటే శరీర నిర్మాణ లక్షణాలే. అవి రక్త వర్గాలు, రక్తంలో ఉన్నటువంటి ఖనిజాల నిష్పత్తి, అంటే రక్తంలో ఉన్నటువంటి ఏ మూలకాలు ఉంటాయి, సో వాటికి సంబంధించిన రక్తంలో ఉండే ఖనిజాల నిష్పత్తి, అంతఃస్రావక సమతుల్యం అంటే హార్మోన్లు సంబంధించినటువంటి అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లు సంబంధించినటువంటి ఆరోగ్యం, అంటే బయట మన ఫిజికల్ గా కనిపించేటటువంటి ఆరోగ్యం అనేది కూడా మనకి భౌతిక శారీరక లక్షణమే. నెక్స్ట్ అందం. ఒక వ్యక్తి అందం అనేటటువంటిది కూడా భౌతికంగా మనకు కనిపిస్తుంది కాబట్టి అది భౌతిక లక్షణమే. తర్వాత శరీర నిర్మాణ లక్షణాలు తీసుకుంటే వ్యక్తి జీవన క్రియలు, రక్త వర్గాలు, రక్తంలో ఉన్నటువంటి ఖనిజాలు, అంతఃస్రావక సమతుల్యము, రక్తం ఒత్తిడి, బీపీ ఇవన్నీ కూడా లోపల మన అంతర్గతంగా ఉండే అవయవాల పనితీరుకు సంబంధించినవి. నెక్స్ట్ ఇంకోటి మూడవది బౌద్ధిక సామర్థ్యాలు. బౌద్ధిక సామర్థ్యాలు అంటే ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి అతనికి ఉన్నటువంటి తెలివితేటలు కానివ్వండి, విద్యా సాధన కానివ్వండి, అచీవ్మెంట్ కానీ అవి కూడా అతనికి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాయి. కాబట్టి ప్రజ్ఞ విద్యా సాధన అక్కడ ఇచ్చామనుకోండి, ప్రజ్ఞ విద్యా సాధన. దీని మీద క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞ లేదా విద్యా సాధన అనేది శాండిఫర్డ్ వివరించినటువంటి మూర్తిమత్వం మూలకాల్లో ఏ అంశానికి చెందుతుంది? చెప్పండి, ఏ అంశానికి చెందుతుంది? మిత్రులు, లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువగా ఇవి గుర్తుండిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ వినగానే మనం ఆన్సర్ చేసినట్లయితే మనకి ఎక్కువగా ఆన్సర్ ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం వన్ వే లాగా కాకుండా చెప్పేటటువంటి విషయాన్ని కేవలం నేను చెప్తూ మీరు వినటమే కాకుండా మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా మీరు నేర్చుకునేటటువంటి విషయాన్ని ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పాము మనం బౌద్ధిక సామర్థ్యాలు అంటే ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటిది. ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటిది ఏంటి అంటే బౌద్ధిక సామర్థ్యాలు. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని గుర్తించడానికి మనకి అతనికి ఉన్నటువంటి తెలివితేటలు కానివ్వండి, అంటే ప్రజ్ఞ కానివ్వండి, లేకపోతే అతనికి ఉన్నటువంటి విద్యా సాధన కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే బౌద్ధిక సామర్థ్యాలు. రాంబాబు బద్రిరెడ్డి గారు చెప్పారండి బౌద్ధిక. ఓకే అండి, కరెక్ట్ అండి. చూడండి, దీని మీద ఇంకొక క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్. ఇది జాగ్రత్తగా వినండి. నెగిటివ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ క్వశ్చన్ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. సో దీని క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో శాండిఫర్డ్ వివరించినటువంటి మూర్తిమత్వ మూలకాల్లో బౌద్ధిక సామర్థ్యానికి చెందనటువంటిది ఏది? ఓకే, బౌద్ధిక సామర్థ్యానికి చెందనటువంటిది ఏది అని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ప్రజ్ఞ, విద్యా సాధన, తెలివితేటలు, దాంతో పాటు రక్త ఒత్తిడి లేదా బీపీ. మరి దీంట్లో లేనటువంటిది ఏది అని అడుగుతాడు. బౌద్ధిక సామర్థ్యాల్లో లేనటువంటి అంశం ఏది అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రజ్ఞ, విద్యా సాధన, ఇంకా తెలివితేటలు ఎట్లాంటి అంటే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి విషయాలతో పాటు మిగిలినటువంటివి వేరే ఏమున్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు అనేటటువంటి అంశం ఉందనుకోండి, ఈ క్రింది వాటిలో బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధం లేనటువంటి అంశాన్ని గుర్తించండి అని ప్రజ్ఞ, విద్యా సాధన, తెలివితేటలు, తర్వాత ఎత్తు. చెప్పండి. రక్తము, బీపీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం చదివేటప్పుడు అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ మనం అక్కడికక్కడ ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక టాపిక్ చదువుకుని ఆ చదువుకున్నటువంటి టాపిక్ లో క్వశ్చన్ ఎట్లా రావడానికి అవకాశం ఉంది అని మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ ని ఈజీగా చేయగలుగుతాం. సో చూడండి, ఇప్పుడు మనం ఒక టాపిక్ ని చదివిన తర్వాత ఈ రోజు మనం చదివినటువంటి టాపిక్ లో మనం చాలా రకాలైనటువంటి బిట్ని మనం తయారు చేయొచ్చు సొంతగా.
కాబట్టి మనం ఈ విధంగా మనకి అట్లా మనం బిట్లు మనం అర్థం చేసుకుని మనకు మనమే ఓన్గా క్రియేట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలని ఒక వ్యక్తికి ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు కూడా అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. చెప్పాము అసలు మూర్తిమత్వం అంటే కేవలం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భౌతికంగా బయటికి కనిపించేటటువంటి శరీర సౌష్ఠవం, రంగు, ఆకారం, అందం మాత్రమే కాదు, బయటికి కనిపించకుండా ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి శారీరక, మానసిక, సాంఘిక లక్షణాలన్నీ కూడా కలిపితేనే మనకి మూర్తిమత్వం అని చెప్పాం. కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సహజ సామర్థ్యం అనేటటువంటిది అంటే యాప్టిట్యూడ్ అంటారు. ఆ సహజ సామర్థ్యం అనేటటువంటిది కూడా ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తూ ఉంది. మరి అసలు సహజ సామర్థ్యం అంటే ఏంటో చూద్దాం. సహజ సామర్థ్యం అంటే ఏంటో చూద్దాం. సహజ సామర్థ్యం అంటే ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాన్ని అతను శిక్షణ ద్వారా అభివృద్ధి చేసుకుంటాడు. పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాన్ని శిక్షణ ద్వారా అభివృద్ధి చేసుకున్నట్లయితే అలాంటి లక్షణాన్ని ఏమంటారంటే సహజ సామర్థ్యం అంటారు. యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి సంగీతం, కొంతమంది పుట్టుకతోటి వాళ్ళకి మంచి సంగీతం ఉంటది, మంచిగా సింగర్ వాళ్ళు, బేసికల్ గా పుట్టగానే అతను మంచిగా పాటలు పాడేటటువంటి వాళ్ళకి ఆ లక్షణం అనేది ఉంటది. మరి ఆ పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ప్రాక్టీస్ ద్వారా, శిక్షణ ద్వారా ఆ లక్షణాన్ని అభివృద్ధి చేసుకుంటారు. దాన్ని సహజ సామర్థ్యం అంటారు. పెయింటింగ్ ఉందనుకోండి, ఒక వ్యక్తి, కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి పెయింటర్ అయితే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా పెయింటర్ అవుతాడు. ఒక తండ్రి మంచి సింగర్ అయితే వాళ్ళ కొడుకు కూడా మంచి సింగర్ అవుతాడు. ఓకే, కాబట్టి ఇట్లా మనకి ఒకళ్ళు నాట్యం చేస్తుంటే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా వాళ్ళు మంచిగా నాట్యం చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ పిల్లలకు వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి ఏంటి అంటే సంగీతం కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఓకే, ఇంకా గణితానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు కానివ్వండి, ఇవన్నీ పుట్టుకతో వస్తాయి. పుట్టుకతో వచ్చిన లక్షణాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని శిక్షణ ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆ లక్షణాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకుంటారు. దాన్ని సహజ సామర్థ్యం అంటారు. కాబట్టి ఇక్కడ మనకి సహజ సామర్థ్యాల్లో సంగీతము, చిత్రలేఖనం ఉంది. అక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ రాశాను, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోండి. ఏంటి అంటే సంగీతము, చిత్రలేఖనము, నాట్యము, గణితము, భాషా సామర్థ్యాలు. సో ఇవన్నీ కూడా మనకి సహజ సామర్థ్యం కిందకే వస్తాయి. సంగీతము, చిత్రలేఖనము రాసుకోండి మీరు కొన్ని ఇట్లాంటి ఒక నోట్స్ పెట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎక్కడ రాసుకోకపోతే కింద మెసేజ్ చేయండి. నేను మళ్ళీ మీ మెసేజ్ చూసి మీరు ఎక్కడైతే మీకు ఇంకేమైనా డౌట్ ఉందో దాని దగ్గర మళ్ళీ నేను వాటికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహజ సామర్థ్యాల్లో నేను అక్కడ మీకు ఒక 2 రాశాను ఎగ్జాంపుల్స్. ఏంటి, సంగీతము, చిత్రలేఖనం అని రాశాను. దాంతో పాటు మీరు ఇంకేం రాసుకుంటారంటే నాట్యం రాసుకోండి, గణిత సామర్థ్యాలు, భాషా సామర్థ్యాలు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి గణిత సామర్థ్యం కానివ్వండి, లేకపోతే భాషా సామర్థ్యం కానివ్వండి, లేకపోతే నాట్యం కానివ్వండి, ఇవన్నీ కూడా సహజ సామర్థ్యం కిందకు వస్తాయి. సో వీటిలో కింద ఇంకో బిట్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. మిత్రులు, లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే మనకి ఇంకా మనలాంటి మిత్రులకి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత టైం మనం వెచ్చించి ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు మనతో పాటు మనకు తెలిసినటువంటి మిత్రులు కానీ వేరే మిత్రులకు కానీ మళ్ళీ ఎలాంటి వీడియోలు ఉపయోగపడే విధంగా ఉండాలంటే మన వంతు మనం కూడా వేరే వాళ్ళకి కొంచెం మనం ఈ విధంగా మనం షేర్ చేసినట్లయితే మనం వాళ్ళకు కూడా సర్వీస్ ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత మర్చిపోండి, ఈ క్రింది వాటిలో పీటర్ శాండీఫర్డ్ చెప్పినటువంటి మూర్తిమత్వ మూలకాల్లో సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పీటర్ శాండీఫర్డ్ చెప్పినటువంటి మూర్తిమత్వ మూలకాల్లో ఈ క్రింది వాటిలో సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సంగీతము, చిత్రలేఖనము, నాట్యము, 4వది పైవన్నీ. చెప్పండి. సుధారణ హలో సార్ అంటున్నారు. హలో అండి. లైవ్ లోకి వచ్చినట్టు మిత్రులు వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్ చేయండి. ఆల్. శివ ఓకే. గిని ప్రియాంక ఆల్.
ఓకే, థ్యాంక్ యూ అండి. 5 అన్ని. ఓకే, థ్యాంక్ యూ అండి, కరెక్ట్ అండి. తర్వాత ఇంకో క్వశ్చన్, నేను నెగిటివ్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ క్రింది వాటిలో పీటర్ శాండీపార్డ్ చెప్పినటువంటి ఆ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినటువంటి వాటిలో సహజ సామర్థ్యానికి సంబంధం లేనటువంటి అంశాన్ని గుర్తించండి. సహజ సామర్థ్యానికి సంబంధం లేనటువంటి అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ సంగీతము, రెండవది చిత్రలేఖనము, మూడవది ఏంటి అంటే ఆ చర్మం రంగు, నాలుగవది గణిత సామర్థ్యం. 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఈ కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. క్వశ్చన్ మళ్ళీసారి అడుగుతున్నా. పీటర్ శాండీపార్డ్ చెప్పినటువంటి మూర్తిమత్వ మూలకాల్లో సహజ సామర్థ్యానికి సంబంధం లేనిది, సహజ సామర్థ్యానికి సంబంధం లేనటువంటి ఆ అంశం ఏది అంటే ఏం చెప్పాము? ఆప్షన్ 1 సంగీతము, రెండవది చిత్రలేఖనము, మూడవది చర్మం రంగు, నాలుగవది భాషా సామర్థ్యం లేదా గణిత సామర్థ్యం. చర్మం రంగు రాంబాబు బద్రి. ఓకే అండి, కరెక్ట్ అండి. కాబట్టి మనం ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక టాపిక్ చదువుకున్నప్పుడు ఆ టాపిక్ లో ఉండేటటువంటి క్వశ్చన్ మనం ఎంతవరకు కూడా చదువుకుంటా పోవటం కాదు. మనం ఏం చేస్తామంటే ఒక బుక్ ని, ఒక చాప్టర్ ని చదువుకుంటూ మనం వెళ్ళిపోయినప్పుడు ఆ ఎగ్జామ్ లో ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం అక్కడ ఆలోచించాలంటే మనకి చాలా కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ ఆ పని మనం ముందే చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఒక టాపిక్ ని అనాలిసిస్ చేసి ఒకసారి చదువుకొని ఈ టాపిక్ మీద ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు అనేటటువంటి విషయాన్ని మనం చదువుకున్నట్లయితే ఎగ్జామ్ లో ఆటోమేటిక్ గా అక్కడ పోయిన తర్వాత మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కౌశలాలు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి కౌశలాలు అనేవి కూడా చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలంటే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి కౌశలాల, స్కిల్స్ అంటారు. ఆ కౌశలాల స్కిల్ అనేటటువంటి లక్షణాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఆ కౌశలాలు ఏంటియో చూద్దాం. ఆటలాడటం, రాయటం, గీయటం, ఇవన్నీ కూడా అతనికి కౌశలాలే. అంటే మన చేతులు కాళ్ళను ఉపయోగించేవి కౌశలాలు గుర్తుపెట్టుకుని, మనకి కాళ్ళు చేతులను ఉపయోగించి చేసేటటువంటి మొత్తం కూడా మనకి స్కిల్స్ కిందకి వస్తాయి. ఓకే, కౌశలాల కిందకి రావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఏమి ఇచ్చాము? ఆప్షన్ కౌశలాలు రాయడం, ఆటలు అని చెప్పాం. గీయటం కూడా వచ్చింది. గీయటం, ఇక సైకిల్ తొక్కటం, ఓకే, తర్వాత స్విమ్మింగ్ చేయటం, ఈదడం, ఇలాంటివన్నీ కూడా కౌశలాల కిందకి వస్తాయి. కాబట్టి మనం అక్కడ కౌశలాల కిందకు వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కాళ్ళు చేతులతో చేసేటటువంటి పనులన్నీ కూడా మనకి కౌశలాల కిందకు వస్తాయి. ఒక వ్యక్తి నీటిలో ఈదుతూ ఉన్నాడు. మరి అట్లా ఈదటం అనేటటువంటి అంశము పీటర్ శాండీపార్డ్ చెప్పినటువంటి 8 రకాల అంశాల్లో ఏ అంశానికి చెందిద్ది? కింద ఆప్షన్ సహజ సామర్థ్యము, కౌశలము, అలవాట్లు, శక్తులు. చెప్పండి ఆన్సర్. ఈత కొట్టడం అనేటటువంటి అంశము పీటర్ శాండీపార్డ్ చెప్పినటువంటి 8 సహజ సామర్థ్యం, 8 రకాలైనటువంటి అంశాల్లో, మూలకాల్లో ఏ అంశానికి చెందింది? ఏ మూలకానికి చెందింది అంటే కౌశలాలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్, రైట్ అండి. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, కౌశలాలు అంటే మన శరీరంలో కాళ్ళు చేతులతోటి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మనకి కౌశలాల కిందకి వచ్చింది. సో కాబట్టి వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్ మనకి ఏ రకమైనటువంటిది అయినా కానీ ఇది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం, ఒక వ్యక్తి బండి డ్రైవింగ్ చేయటం, సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే కౌశలాల కిందకే వస్తాయి. ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ సైకిల్ తొక్కటం అనేటటువంటి ఆ లక్షణం అనేటటువంటిది పీటర్ శాండీపార్డ్ చెప్పినటువంటి 8 రకాలైనటువంటి మూర్తిమత్వ మూలకాల్లో ఏ మూలకానికి సంబంధించింది? చెప్పండి ఆన్సర్. అలవాట్లు, శక్తులు, కౌశలాలు. స్కిల్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆరోది తీసుకున్నట్లయితే నెక్స్ట్ 5, 4, 5, 6 అలవాట్లు చూడండి, హ్యాబిట్స్. మనకి చూడండి డైలీ లైఫ్ లో జరిగేటటువంటి సిచ్యువేషన్స్. ఓకే, హ్యాబిట్స్ అంటే మనకి రోజువారీ జరిగేటటువంటి అంశాలు, మనం డైలీ యాక్టివిటీస్ లో చేసేటటువంటి ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అలవాట్ల కిందకు వస్తాయి. మనం చేసేటటువంటి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజువారీగా చేసేటటువంటి పనులు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గార్డెనింగ్ చేస్తుంటాను ఖాళీ టైంలో. ఓకే, ఆ గార్డెనింగ్ చేసేటటువంటిది ఏంటి అంటే అలవాటు కిందకు వచ్చింది.
దైనందిన కార్యక్రమాల్లో మనం చేసేటటువంటి పనులు, రెగ్యులర్ గా మనం చేసేటటువంటివి ఇవన్నీ కూడా అలవాటు కిందకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోజు వాకింగ్ కి వెళ్తున్నావు. ప్రతిరోజు ఒక వ్యక్తి ప్రతిరోజు వాకింగ్ కి వెళ్తూ ఉన్నాడు. మరి ఆ ప్రతిరోజు వాకింగ్ కి వెళ్ళేటటువంటి ఆ లక్షణం అనేటటువంటిది ఆ ఏ పీటర్ శాండీపాడు చెప్పినటువంటి 8 మూర్తిమత్వ మూలకాల్లో ఏ మూలకానికి సంబంధించింది అంటే అలవాటుకు సంబంధించింది. ఒక వ్యక్తి ప్రతిరోజు ఆ పేపర్ చదువుతాడు. ఒక వ్యక్తి ప్రతిరోజు మార్నింగ్ ఉదయాన్నే లేవగానే పేపర్ చదువుతాడు. ఈ విధంగా అతని డైలీ లైఫ్ లో ప్రతిరోజు రెగ్యులర్ గా అతని పేపర్ చదవటం అనేటటువంటి లక్షణం దేనికి సంబంధించింది అంటే అలవాట్లకు సంబంధించింది, హ్యాబిట్స్. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవటం డైలీ లైఫ్ లో మనం చేసేటటువంటి, అంటే ఒక్కరోజు చేసేది కాదు, అంటే రెగ్యులర్ గా మనం హ్యాబిట్ అనేది ఏంటంటే అంటే కంటిన్యూగా మనం ప్రతిరోజు చేసే పనులని అలవాట్లు అంటారు. ఒక్కరోజు చేస్తే దాన్ని టైం పాస్ కోసం చేసినాం అంటారు. ఓకే, కాబట్టి అది ఒక హ్యాబిట్ గా చెప్పొచ్చు. తర్వాత కథలు చదవటం. ఒక విద్యార్థి ప్రతిరోజు నిత్యం రోజు కథలు చదివే అలవాటు ఉంది. మరి ఆ కథలు చదవటం అనేటటువంటి ఆ లక్షణం అనేటటువంటిది మూర్తిమత్వ మూలకాల్లో ఏ మూలకానికి సంబంధించింది అంటే అలవాటుకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ శక్తులు తీసుకున్నట్లయితే మనకి ఎబిలిటీస్ అంటారు. ఓకే, మరి ఎబిలిటీస్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, భాషా శక్తి, పరిశీలన, స్మృతి, అవధానం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే శక్తులకు సంబంధించినటువంటి అంశాలు. భాషా శక్తి రాసుకోండి, ఇంకా అక్కడ మనం కొన్ని రాసాము. ధారణ, స్మృతి అని రాయటం జరిగింది. ధారణ, స్మృతితో పాటు ఇంకా మనకి ఏమున్నాయి అంటే చూడండి, భాషా శక్తి, పరిశీలన, స్మృతి, భాషా శక్తి, పరిశీలన, అవధానం. సో ఇవి కూడా మనకి శక్తుల కిందకు వస్తాయి, ఎబిలిటీస్. భాషాశక్తి, ధారణాశక్తి, విషయ నిర్ణయము, వివేచన, వ్యక్తి సంవేదనలు. వివేచన, విషయ నిర్ణయము, ధారణాశక్తి, భాషాశక్తి, పరిశీలన, స్మృతి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శక్తుల కిందకు వస్తాయి. ఎబిలిటీస్ అనేటటువంటి శక్తుల కిందకు వస్తాయి. అంటే వీటిని శక్తుల్ని, ఎబిలిటీ అంటే సామర్థ్యం అని కూడా చెప్పవచ్చు, సామర్థ్యానికి సంబంధించినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భాషా శక్తి ఉందనుకోండి, అది అతని యొక్క సామర్థ్యం, అది ఎబిలిటీ. నీకున్నటువంటి ఎబిలిటీ ఏంటి అంటే మనకి ధారణా శక్తి, పరిశీలన, స్మృతి, అవధానం ఇవన్నీ కూడా శక్తులు లేదా సామర్థ్యానికి సంబంధించినవి. నెక్స్ట్ లాస్ట్ చూడండి అండి, లాస్ట్ లోది మనకి ఏంటి అంటే లక్షణాంశాలు. లక్షణాంశాల్లో చూడండి, ఒక వ్యక్తికి ఉండేటటువంటి జనరల్ గా మనకి ప్రవర్తనా రీతులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రవర్తనా రీతుల్లో మనకి ఏది రాసాం, కోపము, సౌమ్యం అని చెప్పాం. కోపము, సౌమ్యము. సో ఇలాంటివన్నీ కూడా లక్షణాంశాలు అంటారు, ట్రేడ్స్ అంటారు. ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవి ప్రవర్తనా రీతులు. సౌమ్యము అంటే కొంతమంది చాలా సాఫ్ట్ గా ఉంటారు, సౌమ్యము. తర్వాత దౌర్జన్యశీలం. దౌర్జన్యశీలము అంటే చూడండి, కొంతమందికి బాగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు, డామినేషన్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళని డామినేట్ చేసి పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని దౌర్జన్యశీలం అంటారు. సరళం, కొంతమంది చాలా సింపుల్ గా ఉంటారు. తర్వాత కోపశీలత, కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపపడుతూ ఉంటారు. సో అలాంటి నేచర్ ఉంటుంది కొంతమందికి, కోపశీలత. నెక్స్ట్ దురుసు స్వభావం. చాలా మంది, కొంతమంది దురుసుగా వ్యవహరిస్తూ ఉంటారు, అంటే రఫ్ గా హ్యాండిల్ చేస్తుంటారు కొంతమంది. సో అట్లా దురుసు స్వభావం. నెక్స్ట్ మందకొడి స్వభావం. కొంతమంది డల్ గా ఉంటారు బాగా. ఓకే, కొంతమంది ఎట్లా ఉంటారంటే బాగా డల్ గా ఉంటుంటారు, యాక్టివ్ గా ఉంటారు, దాన్ని మందకొడి స్వభావం అంటారు. తర్వాత సో ఇవన్నీ కూడా లక్షణాంశాలకు సంబంధించినటువంటి అంశాలు. సో మళ్ళీ ఒకసారి చూడండి, రాసుకోకపోతే ఇవి రాసుకోండి. సౌమ్యము, దౌర్జన్యశీలము, సరళము, కోపశీలం, దురుసు స్వభావము, మందకొడి స్వభావము, నెక్స్ట్ సో ఇవి చూడండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఒకటి చెప్తాను. ఈ క్రింది వాటిలో పీటర్ శాండీపాడ్ చెప్పినటువంటి 8 మూర్తిమత్వ మూలకాల్లో లక్షణాంశాలకు సంబంధం లేనటువంటి దాన్ని గుర్తుపట్టండి. లక్షణాంశాలకి సంబంధం లేనటువంటి విషయాన్ని గుర్తుపట్టండి అంటే చూడండి, సరళము, రెండవది కోపశీలత, నెక్స్ట్ మూడవది సౌమ్యము, నాలుగవది ఏంటంటే ఆటలాడడం. చెప్పండి, వీటిలో లక్షణాంశాలకు సంబంధం లేనటువంటి
అంశాన్ని గుర్తించండి. సో వీడియో చూసే మిత్రులు కామెంట్ చేయండి. పీటర్ శాండీపాడ్ చెప్పినటువంటి 8 మూర్తిమత్వ మూలకాల్లో లక్షణాంశాలకు సంబంధం లేనటువంటి అంశాన్ని గుర్తించండి. లక్షణాంశాలకు సంబంధం లేనటువంటి అంశం ఏంటి అంటే చూడండి, సౌమ్యము, సరళము, కోపశీలత, 4వది ఆటలాడడం. కామేశ్వర్ చౌదరి గారు చెప్పారండి ఆటలాడడం. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకి సో ఈ విధంగా మనకి క్వశ్చన్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక చిన్న టాపిక్ ఉంది. ఈ చిన్న టాపిక్ అయిపోతే మనకి ఈ రోజు టాపిక్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నట్లు అవుతుంది. నెక్స్ట్ మరి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి కారకాలు. ఒక వ్యక్తి మూర్తిమత్వం రూపొందించాలంటే కంప్లీట్ గా మనకి 2 ముఖ్యమైనటువంటి కారకాలు అనేవి అవసరం అవుతాయి. ఓకే, సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు చెప్పినటువంటివి మొత్తం కూడా అవే. ఇప్పుడు చెప్పినవే మూర్తిమత్వ మూలకాలే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మూర్తిమత్వ కారకాలు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి కావలసినటువంటి కారకాలు ఏంటి అంటే 2 కారకాలు. ఒకటి సాంఘిక సాంస్కృతిక కారకాలు, రెండవది శారీరక కారకాలు. సో ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ లెసన్ మొత్తం ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్ దీనికి సంబంధించింది. ఈ 2 కూడా లెంతీగా ఉంటాయి. మనం నెక్స్ట్ క్లాస్ లో వీటి గురించి చూద్దాం. సో కాబట్టి మనకి ఇక్కడ వరకే ఉంది. మనం జస్ట్ వీటికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కొద్దిగా చూసి మనం ఇక్కడ ఆప్ చేద్దాం. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి ఎన్ని రకాలైనటువంటి కారకాలు ఉపయోగపడతాయంటే 2 రకాలైనటువంటి కారకాలు వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందిస్తాయి. అవి ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక కారకాలు, రెండవది శారీరక కారకాలు. ఓకే, ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి అవసరమయ్యేటటువంటి కారకాలు ఎన్ని అంటే 2 కారకాలు. ఓకే, ఇంతకు ముందు చెప్పింది మూలకాలు. వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి మూలకాలు అంటే 8 అని చెప్పాము. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి ఉపయోగపడే కారకాలు ఎన్ని అంటే 2 అని చెప్పాలి. మరి ఈ రెండిట్లో మనకి మొదటిది ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక కారకాలు. సాంఘిక సాంస్కృతిక కారకాలు అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ వాతావరణము, దాని తర్వాత పాఠశాలకు వెళ్తాడు, పాఠశాల వాతావరణం, పాఠశాల అయిపోయినాక సమాజంలోకి వస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క సాంఘిక సాంస్కృతిక కారకాలు ఏంటి అంటే కుటుంబము, పాఠశాల, సమాజం. నెక్స్ట్ రెండవది శారీరక కారకాలు. దీంట్లో మనకి నాడీ వ్యవస్థ ఉంటుంది, అంతఃస్రావక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ అనేది మూర్తిమత్వాన్ని రూపొందించేటటువంటి ఏ రకమైనటువంటి కారకము అంటే శారీరక కారకము. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక కారకాల్లో ఏముంటాయి అంటే కుటుంబము, పాఠశాల, సమాజం. సో దీంట్లో బిట్లు అడుగుతాను, ఒక బిట్ ఆన్సర్ చేయండి. మూర్తిమత్వాన్ని రూపొందించడానికి అవసరమైనటువంటి కారకాల్లో సాంఘిక సాంస్కృతిక కారకం కానటువంటి దాన్ని గుర్తించండి. సో చూడండి, ఆన్సర్ చెప్పండి. మూర్తిమత్వాన్ని రూపొందించడానికి ఉపయోగపడేటటువంటి కారకాల్లో సాంఘిక సాంస్కృతిక కారకం కానటువంటి దాన్ని గుర్తించండి. 1 కుటుంబము, 2 పాఠశాల, 3 సమాజము, 4వది అంతఃస్రావక వ్యవస్థ. 4 అంతఃస్రావక వ్యవస్థ. ఆన్సర్ చెప్పండి. మూర్తిమత్వాన్ని రూపొందించడానికి ఉపయోగపడేటటువంటి కారకాల్లో సాంఘిక సాంస్కృతిక కారకం కానటువంటిది ఏది? సాంఘిక సాంస్కృతిక కారకం కానటువంటిది ఏది అంటే కుటుంబము, పాఠశాల, సమాజము, అంతఃస్రావక వ్యవస్థ. 4వది ఆప్షన్ 4 అంతఃస్రావక వ్యవస్థ. ఓకే, థ్యాంక్ యూ అండి. రమ చాలా మంది ఆన్సర్ చేశారు. గిని ప్రియాంక, నెక్స్ట్ కామేశ్వర చౌదరి గారు, రమ, అజితౌంబియా. ఓకే, కరెక్ట్ అండి ఆన్సర్. శ్రీహాను. సో మీరందరూ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. కాబట్టి మనకి సాంఘిక సాంస్కృతిక కారకాలు అనేవి 3 ఉన్నాయని చెప్పాం. కుటుంబము, పాఠశాల, సమాజం అనేవి సాంఘిక సాంస్కృతిక కారకాలు. మరి వీటితో పాటు ఇంకోటి ఏంటి అంటే శారీరక కారకాలు. ఓకే, దీంట్లో మనకి శారీరక కారకాలు నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ. మరి చూడండి, మనకి నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ గురించి మనం రేపు నేర్చుకుందాం. దాని తర్వాత సాంఘిక సాంస్కృతిక కారకాల్లో మనకి కుటుంబం అంటే ఏంటి, పాఠశాల అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని రూపొందించడానికి కుటుంబం ఎట్లా ఉపయోగపడుతుంది, తర్వాత పాఠశాల ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని ఏ విధంగా మూర్తిమత్వాన్ని ఏర్పరచడంలో అది ప్రభావాన్ని చూపిస్తుంది, ఒక సమాజం ఒక మూర్తిమత్వాన్ని ఏర్పరచడానికి సమాజం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇవన్నీ సాంఘిక సాంస్కృతిక కారకాలు. తర్వాత శారీరక కారకాలు తీసుకుంటే మనకి
ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, తర్వాత మనకి నాడులు, నాడీ కణాలు ఇవన్నీ ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని తయారు చేయడానికి ఎట్లా ఉపయోగపడుతున్నాయి. దాని తర్వాత అంతఃస్రావక వ్యవస్థ. అంతఃస్రావక వ్యవస్థలో మన శరీరంలో ఉండే రకరకాలైనటువంటి అంతఃస్రావక గ్రంథులు, థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, అధివృక్క గ్రంథి, ఈ గ్రంథులు వాటి నుంచి వచ్చే హార్మోన్లు ఒక వ్యక్తిని మూర్తిమత్వాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాయని చెప్పేటటువంటి శారీరక కారకాలు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ లాస్ట్ బిట్. ఈ క్రింది వాటిలో సాంఘిక సాంస్కృతిక కారకం కానటువంటిది ఏది? వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి ఉపయోగపడే సాంఘిక సాంస్కృతిక కారకాల్లో లేనటువంటి అంశాన్ని గుర్తించండి. 1 కుటుంబము, 2 పాఠశాల, 3 సమాజము, 4 హార్మోన్లు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడానికి అవసరమైనటువంటి సాంఘిక సాంస్కృతిక కారకాల్లో లేనటువంటి అంశాన్ని గుర్తించండి. మిత్రులు ఆన్సర్ చేయండి. ఆప్షన్ చూడండి, కుటుంబము, పాఠశాల, సమాజము, 4వది హార్మోన్లు, అంతఃస్రావక వ్యవస్థ లేదా హార్మోన్లు. ఓకే, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ఈ రోజు సెషన్ అనేది మనకి కంప్లీట్ గా అయిపోయింది. రేపు మనం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మూర్తిమత్వాన్ని రూపొందించేటటువంటి కారకాల్లో మనకి సాంఘిక సాంస్కృతిక కారకాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ వాతావరణం అతని మూర్తిమత్వాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది. ఒక శిశువు ఇంట్లో పుట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక పిల్లవాడి యొక్క మూర్తిమత్వాన్ని ఎట్లా ప్రభావితం చేస్తున్నారు. తర్వాత ఆ ఇంట్లో, తర్వాత పాఠశాలలో అతను విద్య నేర్చుకున్న తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అంశాలు అతని మూర్తిమత్వం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటటువంటిది మనం రేపు క్లాస్ లో చూద్దామండి.